సర్వేలో భాగంగా నర్సపేటకి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అయితే జరిగింది. దొంతి మాధవ్ గారు గెలవడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి ఏ విధంగా పథకాలు అందుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా ఉంది బాబాయ్? 22 నెలలు అయితే అయితా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎలా అనిపిస్తా ఉంది? ఎలా ఉన్నది ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. సార్ గెలిచిండు కానీ అక్కడి నుంచి పై నుంచి ఏం పట్టుకురావడం లేదు. ఇక్కడ పనులు అక్కడనే అయిపోయినాయి. ఈ ఇందిరా మెయిన్లని పెట్టిండు, కొందరికి అందినాయి కొందరికి అందలేదు. ఈ కంట్రోల్ బియ్యం ఒకటే అందింది, అంతే. దొడ్డి బియ్యాన్ని సన్న చేసినని జనాలు అంటున్నారు. ఆ టీవీలలో కూడా చూస్తున్నాం. మళ్ళీ పోతే ఈ ఫ్రీ బస్ ఒకటే అమలైంది. గ్యాస్ పడతలేదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు మంచిగా ఉందంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు మనకు నీళ్లు నియామకాలు ఎన్నో పెట్టిన పథకాలు తెచ్చిండు కాబట్టి అతను చాలా కష్టపడ్డాడు. ఉద్యమంలో కూడా అందరూ పాల్గొన్నారు. ఇక మధ్యలో అడ్డి మార్గుడి దెబ్బల కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చి అందరినీ అనగదొక్కుండా పైకి వచ్చినాడు చూసిన. ఈయన గట్టిన తొక్కకుండా వచ్చిండు, చేసిండు. ఈ నర్సంపేటలో కూడా చాలా పైన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా అభివృద్ధి బాగా చేసిండు. డబుల్ బెడ్రూమ్ కట్టిండు, ఆడిటోరియం కట్టిండు, హాస్పిటల్ కూడా పడక గదులు తెచ్చిండు. గోదావరి జలాలు కూడా పాకాల్లో కూడా పోసిండు, రంగాచర్లో కూడా పోసిండు, మానేపేట చూడ రప్పించిండు. కేసీఆర్ అప్పులపాలు చేసిండు తెలంగాణ, కాళేశ్వరం ఘాట్ ఇవన్నీ అంటారు. అప్పుల ఎక్కడ అప్పులు అంటే అప్పులు ఎక్కడిలు. గత కాంగ్రెస్ చేసిన అప్పులే ఇది వరకు మనం టీవీలు సెల్లులు రాకముందుగా అప్పులని మోగింది. గుడ్డి జనాలు ఏం తెలియదు. ఈ సెల్లులు చేయబట్టి అప్పులని ఇప్పుడు స్పాట్లు వింటారు కాబట్టి స్పాట్లో నడుస్తుంది. ఇదివరకు ఇంత స్పాట్లో రాలేదు. అప్పులు అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పులే ఉన్నాయి. చంద్రబాబు కూడా అప్పులే ఉన్నాయి. కేసీఆర్ అప్పులు తీర్పి మనకు ఎన్నో నిధులు తెచ్చిండు. ఇట్లా మీ ఎమ్మెల్యే గారు దొంతి మాధవ్ గారు అవైలబుల్ ఉంటారా? మీకు మంచి పనులు చేస్తారా దగ్గరలో? ఇప్పటికైతే సార్ అయితే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతాడు. మనం అయితే ఎప్పుడు చూడలేదు సార్ను. ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతాడో మనకి ఇది తెలియదు. ఇక సార్ ఎప్పుడు వస్తాడో ఏం పని చేస్తాడో మాకు తెలియదు. పైనుంచి రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు నర్సంపేటకు ఏం సంక్షేమ పథకాలు పంపలేదు సార్ కూడా. ఇక్కడ ఏమన్నా అందుతున్నాయి ఇప్పుడు స్వయంగా 22 నెలల నుండి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు? ఇందిరమ్మ ఇండ్లు అయితే వాడకొకటే ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అందట్లా కొన్ని ఇల్లు కడుతున్నారు. పాత ఇళ్ళకే ఇచ్చిళ్ళు. ఇక కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు 2వ విడతలు అన్నారు. ఫ్రీ బస్ ఎట్లా చూస్తున్నారు? ఫ్రీ బస్ పెట్టడం మంచిదంటే? ఫ్రీ బస్సు వేస్టే సార్. ఫ్రీ బస్ అనేది ఓన్లీ మామూలుగా ఉన్న ఎంప్లాయీస్ పెట్టి ఇలా ఎవరు పెట్టి అర్థమవుతుంది. ఫ్రీ బస్ అయితే వేస్ట్. అది చాలా ఇబ్బంది ఉండేది. నర్సంపేట పోతే ఇప్పుడు ఫుల్ జనం ఉంటారు. ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఇదివరకు ఎట్లా ఉన్నదో గవర్నమెంట్కి ఆదాయం రావాలన్నప్పుడు అందరికి సమానం టికెట్లు ఇవ్వాలి, అందరికి సమానం కరెంటు బిల్లు వేయాలి, రోడ్ ట్యాక్స్ అందరూ సమానంగా అయితేనే ఫ్రీ మంచిగా ఉంటుంది. కేసీఆర్ అన్నప్పుడు ఎట్లా సమానంగా ఉందో గట్టిన ఉంచాలి. కానీ ఈ యొక్క సగం ఇచ్చి సగం ఈ యొక్క వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి అని చెప్తే తప్పు. అది మంచిగానే పడతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా ఉంది? అప్పుడు కేసీఆర్ ఎట్లుండే? కేసీఆర్ అంటే ఇక అప్పుడు కూడా మంచిగానే ఉండే, ఇప్పుడు కూడా అప్పుడు కూడా అట్లేనండి, ఇప్పుడు కూడా అట్లే. ఇట్లా మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వస్తారా మంచిగా చెడు చూడడానికి ఇక్కడికి? దొంతి మాధవ్ గారు వస్తాడు. ఇట్లా పింఛన్ పైసలు వస్తున్నాయి? వస్తాను. వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు రాలే. ఇందిరమ్మ ఇల్లు ఇంకెవ్వరు రాలే. మాకు కూడా రాలే, మేము కూడా పెట్టినాం. రాలే, ఇంతవరకు రాలేదు. కొన్నేళ్ళు అయితే అని పెట్టి రాలే, ఇంతవరకు రాలే. ఇవి ఇప్పుడు అవి ఇస్తాండు కదా మన స్థలాన్ని ఉన్నోళ్ళకు లోన్లు. ఇందిరమ్మ ఇల్లు రాలే. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కొంతమందికి, మాది పాతదే. కొంతమందికి వచ్చినాయి, కొత్తవి వచ్చినాయి. కేసీఆర్ ఉంటే మంచిగా ఉందా లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇంకేమేమి అందుతున్నాయమ్మా మనకి? ఏమున్నాయి? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ కొంచెం చికాకే ఉన్నది, కొంచెం రిస్కే ఉన్నది. ఇక ఇబ్బంది. ఇక ఆడోళ్ళకి తిట్టుడు, వాళ్ళు మూగోళ్ళు జెంట్స్ వాళ్ళు తిట్టుడు, ఫ్రీ బస్సు ఎక్కుతాండ్రు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏమన్నారు, మాకు ఆడోళ్ళకి తిట్టుడు. అది ఇక అట్లా లేడీస్ అంటే మాటలు పడతాను. 2500 ఇస్తే బెటరా? ఇట్లా ఫ్రీ బస్ కంటిన్యూ చేస్తే బెటరా? అట్లనే ఉండేవా, అదే బెటర్. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిది. పింఛన్లు సరిగా టైంకి వస్తున్నాయా? పింఛన్లు వస్తలేవు, ఏం వస్తలేవు. 4000 అన్నా 4000 లేదు. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? రేవంత్ రెడ్డి వచ్చినట్టు మంచిగా? ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఆయన ఏం చేయలేదు అంటారు కదా? ఎందుకు చేయలేదు? చేసినట్టు చేసిండు. ఇక ఏమంటే
ఎట్లా మనకి ఇక్కడ- అప్పుడు ఇదైతే 2000 అయితే ఆయన చెప్పింది ఆ. ఈయన ఏం ఇంట్లో అయితే ఇస్తాడు ఈ ఆధార్ కార్డుకి ఏంటి బస్సులే అయితే ఇక బస్సు పోతున్నా ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్? ఇక ఫ్రీ బస్ అంటే పెద్ద ఫ్రీ బస్ ఎట్లా ఉంది? మేము పోతానా వస్తానా ఎప్పుడో ఒకసారి అట్లా పోడు కానీ మంచిగానే ఉన్నది. ఆ, ఇందిరా మిల్లు కూడా మంచిగానే వస్తున్నాయా? వస్తాయి. రేషన్ కార్డు ఎట్లా ఉన్నాయి? రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయా? కొత్త రేషన్ కార్డుల సంగతి తెలియదు మాకు ఎప్పుడు కానీ రేషన్ కార్డు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎట్లా ఉంటారు? మంచికి చెడుకు వస్తారా మనకి ఇక్కడ? ఎమ్మెల్యే ఆ, ఏమో ఓట్లైన కాంచి అయితే కనిపిస్తలేదా? కనిపిస్తుంది. ఆ. ఇట్లా ఇంకేమో అందుతున్నాయి అంటే సన్న బియ్యం కావచ్చు, 500 రూపాయల సిలిండర్. సన్న బియ్యం వస్తాయి, సిలిండర్ కూడా వస్తాను. 500 రూపాయల సిలిండర్. ఏమో కొంతమంది పడతానేట కొంతమంది పడతలేవాట. ఎట్లా రైతు ఇప్పుడు బంధు, పడతలేవు. రైతు భరోసా ఏమన్నా వచ్చినాయా? మా ఈ సంగతి తెలియదు నాకు. అన్న ఎట్లా ఉంది 20 నెలల కంచె నర్సాపేట ఎట్లా ఉంది ఇంకా? పోయిన ప్రభుత్వం కంటే ఇప్పుడు ఇక సేమ్ అనుకోవాలి, ఆ. కొంచెం బెటరే అనుకోవాలి. కొంచెం బిర్యానీ ఉంటుంది. ఎట్లా ఎట్లా పథకాలు ఏమేమి వస్తున్నాయి? ఎట్లా ఉంది? అన్ని బాగానే వస్తాయి. ఆ. ఫ్రీ బస్సు, ఇందిరా మిల్లు, ఈ రైస్, సన్న బియ్యం, ఈ పింఛన్లు అంటే ఇంకా ఏం పెంచుతా ఉన్నారు కానీ ఇంకా అదేం కాలే కదా. ఎట్లా మీ ఎమ్మెల్యే దొంతు మాధవ్ గారు అవైలబుల్ ఉంటారా? ఏమన్నా పనులు కానీ ఏమన్నా చేయడానికి వస్తారా? పర్లే మామూలు. కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసారు అంటారు, నమ్ముతున్నారు అవన్నీ? కేసీఆర్ అంటే అది ఇక అది మనం ఏం చెప్పలేము ఇక అది. అంతే అంటారా? ఆయన ఉన్నప్పుడు అయితే కొంచెం బాగానే ఉండే, ఆ. అప్పటికి ఇప్పటికి కొంచెం అప్పుడు కొంచెం బాగానే ఉండే కానీ దాని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ కొంచెం. ఎట్లా ఏమేమి అందుతున్నాయి? కాంగ్రెస్ సర్కార్లో ఏమన్నా అందుతున్నాయా పథకాలు? ఏం ఫ్రీ బస్ అయితే వేస్ట్ గా పెట్టింది. ఆ. ఆ జాబ్ చేసుకునేటోళ్ళకే మేలు అవుతుంది. మా లాంటి కూలి చేసుకునేటోళ్ళం మేము రోజు బస్ ఎక్కుతావా? అందరు మహిళలకు ఉపయోగపడేటట్టు మంచిగా ఉంటుందనే తీసుకొచ్చారు కదా. మరి మహిళలకు పేదోళ్ళకు సాయం చేయాలి. ఉమ్. గవర్నమెంట్ జాబర్లే పొద్దున సాయంత్రం వాళ్ళకే సేఫ్ అవుతుంది. మా లాంటి కూలి చేసుకునేటోళ్ళకి ఏం లాభం అది? ఎట్లా 500 రూపాయల గ్యాస్ కానీ పింఛన్లు కానీ? మాకైతే ఒక ఫ్రీ కరెంట్ ఒకటి మొన్ననే, అది కూడా ఒక నెల 2 నెలలు అవుతుంది అంతే. ఇక మాకు ఇంత మటుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏం అందలేదు. ఎట్లా ఎమ్మెల్యే ఎట్లా ఉంటారు దొంతు మాధవ్ గారు? ఇక్కడ పనులు మంచిగానే పని చేస్తారా? చేస్తారు. మంచిగానే వస్తారా? ఏదైనా మంచి ఉన్నా చెడు ఉన్నా? వస్తారు ఆ. వస్తారు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తుందా? మాకైతే ఇంత మటుకు ఎవరు వచ్చినా మాదైతే గిదే బతుకు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మేము గిదే రోడ్డు మీద పండ్లు అమ్ముకున్నాడు. ఆ. మాకు ఇదే ఉన్నది. మీకు షాపులు కూడా పెట్టిస్తాను అంటే సిటీ మధ్యలో మీకు మహిళలకి? మాకు సిటీ మధ్యలో పెట్టి ఎవరు వచ్చి కొంటారు? ఒక్క కాడ పెట్టి ఉమ్. అందరు ఒక దిక్కుంటే ఎవరు రారు. ఇట్లా అక్కడక్కడ పెట్టుకుంటేనే మాకు గిరాకీ అవుతుంది. ఇట్లా ఇంకా 2500 ఇస్తా అన్నారు పథకాలు. ఇంకా చాలా మాకైతే ఇంకేం రాలేదు. అవేమి కూడా ఏం అడుగుతున్నారా మీ దగ్గర ఉన్న అధికారులు? అడుగుతారు, ఉమ్. వస్తాయి అంటారు. ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా వచ్చినాయి? ఇందిరమ్మ ఇండ్లు కానీ అంటే మాకేం రాలేదు. అంటే మీ చుట్టుపక్కల వస్తారు వస్తున్నాయా? కట్టుకునేటోళ్ళు. అంటే లేని వాళ్ళకి వస్తున్నాయా లేకుంటే ఉన్న వాళ్ళకి అట్లా ఏమన్నా వస్తుంది? లేని వాళ్ళకి వస్తానే పెట్టుకున్న దాన్ని బట్టి. పెట్టుకున్నారు. ఏమన్నా ఫ్రీ బస్ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇట్లా ఇబ్బందికి లోకల్ ఉండే బస్సు ఆ, ఇప్పుడే మంచిగా ఉన్న తాగుబోతు పోరాళ్ళంతా వేయరు. ఆ, ఆ. ఇప్పుడు ఆటో నడుపుకునేటోడు నడుపుకుంటాను. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక వాళ్ళ హామీలు ఇచ్చినాయి ఏమన్నా వస్తున్నాయా? మొత్తానే ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా ఇస్తాను. మంచిగా వస్తున్నాయా? మంచిగా ఉన్నది. కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళే పెట్టారు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి better ఆ, ఆ. ఏమేమి అందుతున్నాయి? ఇప్పుడు అన్ని వాడు ఇచ్చినవి అన్ని వస్తాయి. ఏముంది కేసీఆర్ అప్పుల పాలు చేసిండు తెలంగాణ అంటారు. వాడు ముంచాడు దొంగ. ఆ, అది అంత అవపడతలేదు అనే వాళ్ళు ఆ 4 కుటుంబాలేనే దోసుక తిన్నారు. వాళ్ళే 4 బయట ఇంకెవరు తిన్నాడు ఎవరు తినలేదు. ఇట్లా మీకు కూడా ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తాను రేవంత్ రెడ్డి సర్కార్. ఎవరు ఇయ్యాడు కానీ ఆటోలకి ఎవరు ఇయ్యరు. ఆటోలకి ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లుంటారు? దొంతి మాధవ్ గారు ఎట్లా ఉంటారు? పర్వాలేదు. వాడు పోయిన ఎమ్మెల్యే కంటే నయమే. ఏమైనా పనులు చేస్తున్నా ఇట్లా ఊళ్ళలో కానీ? ఊర్లలో తిరుగుతలేరు కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ మన సర్పంచ్ ఎన్నికలు అయితే ఏదన్నా ఒకటి ఇంకా మంచిగా లబ్ధి పొందుతుంది. ఏమనుకుంటారు? ఎటువైపు అనుకుంటారు? సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఏమనుకుంటారు?
సర్పంచ్ అంటే కాంగ్రెస్ కి వేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నాయి కాబట్టి 3 సంవత్సరాలు ఉన్నదాన్ని టీఆర్ఎస్ మేమే గెలుస్తాము వాళ్ళు ఏం హామీలు ఇవ్వట్లేదు అంటారు కదా. ఏమని పొందాం అంత కేటీఆర్ అంటుండే. అంత వేస్ట్ అంతేనా? వేస్ట్ అయ్యి అదే అంత లోకానికి అంత అర్థమైతులే. మన రాష్ట్రంలో ఎవరు ఎట్లా అనేది మొత్తం తెలిసిపోతాండే. వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళు గెలవకపోయినా మళ్ళీ మేము అర్థం అంటారు కదా టీఆర్ఎస్ రారు కష్టం. కష్టమైపోతుందా? మన అందరిని ముంచినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఏం అభివృద్ధి అనేది లేదు. మా అంటే నిరుపేదలు మేము నిరుద్యోగులం కాబట్టి మేము వందల కొద్ది లక్షల కొద్ది ఆటో డ్రైవర్లు ఉన్నాం కాబట్టి మమ్మల్ని కావాలని గవర్నమెంట్ ఉచిత పథకాలు చేయబట్టి ఇది మన ఆడోళ్లకు ఫ్రీ బస్ చేయబట్టి మమ్మలను పేదవాళ్ళని చేసిండు రేవంత్ రెడ్డి. మాకు జీవనోపాధి మొత్తం కోల్పోయినాం మొత్తానికి టోటల్ గా. మేము ఈ నర్సంపేట డివిజన్ నుండి కోరుతున్నది అంటే ఈ ఫ్రీ బస్ తీసేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అట్లాగే ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కలిసి చెప్పినా కానీ ఎమ్మెల్యే కూడా స్పందన లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మనం తీసేయలేమని చెప్పిండు ఎమ్మెల్యే 1-2 సార్లు. మళ్ళీ మాకు ట్రిపుల్ బస్సులు బాగా పెంచిండు. మేము అసలుకి ఇక మాకు పిల్లం పుస్తకాలు అమ్ముకొని బతికే పరిస్థితి ఏర్పడ్డది. మా మీద దయ తెలిసి ఈ గవర్నమెంట్ ఆ ఉచిత పథకం అనేది తీసేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మీకు కూడా డబ్బులు పంపిస్తాను అట్లాంటి ఏమి లేవు. అవన్నీ పూటకాలు, అవన్నీ చెప్పడం పూటకాలు, ఏవి లేవు. ఇచ్చేది లేదు, వాడు సచ్చేది లేదు అన్నట్టు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండేనా ఇప్పుడు? కేసీఆర్ గవర్నమెంట్ లా సరే ఈ ఫ్రీ బస్సు లేదు కాబట్టి ఏమంది వాడే బతికిండు. నిరుద్యోగులు అంటే అందరికైతే ఉద్యోగాలు అయితే ఇయ్యరు కదా ఏ గవర్నమెంట్ వచ్చిన సుతా. ఇప్పుడు ఏంటంటే మా జీవనోపాధి కోసం మేము డిగ్రీలు చేసి 10th పాస్ అయ్యి ఇంటర్ చేసిన వాళ్ళందరం ఏంది వందల కొద్ది ఆటోలు కొనుక్కొని ఏదో మా భార్య పిల్లలను సాదుకోవడం కోసం మేము రోడ్ ఎక్కి బతుకుతాం. దీంట్లో మా అన్నంలా మట్టి పోసిండు ఈ గవర్నమెంట్ వచ్చి. ఈ గవర్నమెంట్ వల్ల మేము నష్టపోయినాం కాబట్టి గవర్నమెంట్ ఒకటే వేరుకునేది అంటే ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి గవర్నమెంట్ తరఫున ఓన్లీ ఒక విద్య వైద్యం ఫ్రీగా అందియాలని గవర్నమెంట్ని వేరుకుంటున్నాం. ఇంకేమేమి పథకాలు వస్తున్నాయి మనకి? ఇక ఏం పథకాలు అంటే ఏం లేవు. ఇప్పుడు గ్యాస్ అన్నాడు, గ్యాస్ అవి పడ్డాయి లేవు, పైసలు ఏమి లేవు. ఒక 200 యూనిట్ల కరెంటు మాత్రం వస్తుంది అంతే. అది సన్న బియ్యం వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అంటే కామ ఊళ్ళో 10-15 వస్తాయి, ఊరికో 10-15 వచ్చినాయి. అవి కడతాళ్ళు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆటో వాళ్ళకైతే ఆటో కార్మికులకైతే ఎవరికి ఇండ్లు రాలేదు ఇంతవరకు కూడా ఆటో కార్మికులకు మాత్రం ఇండ్లు రాలేదు. ఉచిత బస్సు చేయబట్టి చాలా ఇబ్బందుల పాలవుతాను. చిట్టీలు కట్టుకోలేకపోతాను, చాలా ఫైనాన్స్ కట్టుకోలేకపోతే పిల్లలను చదివించుకోలేకపోతాను, చాలా రోడ్ల మీద పడతాను. ఈ ప్రభుత్వం చేయబట్టి చాలా ఇబ్బందుల పాలుగా మనం చెప్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా ప్రతి రైతుకు ప్రతి కస్టమర్లు అందరికీ పేరున తెలియజేసినాం. ఎందుకంటే మార్పు రావాలని కోరుకున్నాం. కానీ మా ఆటో డ్రైవర్లకే మార్పు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకోసం ఈ గవర్నమెంట్ వల్ల పేదవాడు బాగుపడ్డది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయబట్టి ఆటోలు అంతా బాగా రోడ్ల పడ్డారు. మా పిల్లల పరిస్థితి బాగా ఉన్నది. చదువులు చదివించలేకపోతాను. మునుపు 500 చేసేది ఇప్పుడు 200 కూడా చేయలేకపోతాను. ఇది మహాలక్ష్మి పథకం తీసేస్తే మేము ఆటో డ్రైవర్లను కొంచెం బతుకుతాం. రోడ్డు మీద ఇంత ఉపాధి కల్పించినట్టు ఏం లేదు. ఇక పొద్దున 8:30కు వచ్చిన ఇంతవరకు సీరియల్ కూడా పోలే. మా పరిస్థితి ఒకసారి అర్థం చేసుకొని కొంచెం సాయం చేయాలని కోరుతున్నాం. ఏం లేదు ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏది లేదు. ఆటో డ్రైవర్లకు కనీసానికి ఏం ఆటో డ్రైవర్లకు నీళ్లు మొత్తం అసలు నీళ్లు రోడ్డు మీద పడతాను. రోడ్డు మీద కూలి చేసుకొని పోదామన్నా కానీ కూలి చేసుకుని ఆడవాళ్ళన్నా మంచిగా బతారు. కానీ మేము ఇంకంతకంటే అధ్వానం అయిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక ఆటో డ్రైవర్ రోజుకు 1500 సంపాదిస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లా 300 కూడా చేతలేం, 300 కూడా చేయలేకపోతాను. అంటే మా పరిస్థితి ఎంత హీనంగా దిగజారిపోయిందో ఒకసారి మీ మీడియా ద్వారా కూడా మా అందరికీ అక్కడ రేవంత్ రెడ్డికి వినిపించాలని మీరు కొంచెం మా మీద ఆటో డ్రైవర్ల మీద శ్రద్ధ చూసి తెలంగాణ గవర్నమెంట్ కు ప్రత్యేకంగా మీరు తెలపాలని మీ అందరం మా ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు రవాణా శాఖకు సంబంధించి. ఆయన కూడా చాలా మంది ఆటో డ్రైవర్లు కలిశారు. ఆయనకి ఏం చెప్తారు మీరు? ఆయన మాటలు ఇచ్చడం వరకే, చేసింది ఏమి లేదు. ఆటో డ్రైవర్లకి ఇంతవరకు ఎక్కడ కానీ ఏ జిల్లాలో కానీ ఇంతవరకు చేసింది ఏం లేదు. పొన్నం ప్రభాకర్
బీసీ మేము కూడా బీసీనే, గౌడ్సే, మేము కూడా గౌడ్సే. కానీ కాకపోతే పొన్నం ప్రభాకర్ అంటోడు మా ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకున్న నాదుడే లేడు, ఇంతవరకు పట్టించుకున్న దిక్కులు లేవు. అట్లాంటి వాళ్ళకు మేము ఎలాంటి సపోర్ట్ చేయాలి? చేయలేము కదా. ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. మీ దగ్గర కూడా చాలా మంది ఓటేమని కూడా పార్టీ వాళ్ళు కూడా వస్తారు. ఏం చెప్తారు వాళ్ళకి? మేము ఏంటంటే ఇప్పుడు ప్రతి పేదవాడిని గవర్నమెంట్ తొక్కింది కాబట్టి కంపల్సరీ మనకు జీవనోపాధి కల్పించే పార్టీకే ఓటేయాలని మేము ఖచ్చితంగా కంకణం కట్టుకొని తిరుగుతాం, చెప్తాం. ఆ పార్టీకే సపోర్ట్ చేస్తాం. ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో, ఈ ఆటో డ్రైవర్లకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఏ పార్టీ సపోర్ట్ చేస్తారో ఆ పార్టీకే మేము వేయని అప్పుడు ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పినామో ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్స్ పార్టీలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరం ఐక్యమత్యంగా ఆటో డ్రైవర్లు. ఎట్లా ఉంది ఫ్రీ బస్? ఇట్లా ఒక ఫ్రీ బస్సు తీసేసుడే మంచి మేలు. అది గవర్నమెంట్ వాళ్ళకే అది మంచిగా ఉన్నది. మేము రైతులం ఎప్పుడో ఒకసారి వస్తాను. ఈ పిండి బత్తాల కొరతకు, ఈ ఇబ్బందికి, ఈడికి తిరుగుడు ఆడికి తిరుగుడు మేము బస్సులలో ఎందుకు పోతాం? అది గవర్నమెంట్ వాళ్ళకే అవసరం ఉంటుంది. వాళ్ళే లాభపడతారు, లక్షల లక్షల జీతాలు. మళ్ళా ఈ గవర్నమెంట్ బస్సులలో పోవడాల్సి ఫ్రీ వాళ్ళకే. ఏం చేయమంటావు పెద్దమ్మ? ఎట్లా చెప్తే బాగుంటుంది అంటావు? ఈ బస్సు అయితే ఖచ్చితంగా ఈ బస్ కిరాయిలు ఈ ఫ్రీ అన్నది తీసేయాలి. అసలు తీసేసి ఏదన్నా ఇంకా రైతులకు కనిపెట్టాలి, ఏదన్నా పేదోళ్ళకి ఏదన్నా కనిపెట్టాలి. ఎట్లా ఏమన్నా వస్తున్నాయా పేదలకి సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా వస్తున్నాయా? అత్తానే ఎందుకు అత్తలేవు? ఏదన్నా చేయాలనుకుంటే ఇప్పుడు గుంట భూమి లేకుంటున్నారు. ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే రైతు బంధు. ఇప్పుడు 1 ఎకరం 1/2 ఎకరం ఉన్నోళ్ళకు ఏదో అసండి భూములని, అసండి భూములలో అయితే అసలు 1 రూపాయి తీసుకుంటలేము. అవి అత్తలేవు, ఇత్తలేరు. కూలి ఎక్కడ ఇస్తాను? అవి కూడా లేవు. అసలు ఈ తోటలకు రేట్ లేక ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన ఉంది. ఈ తోటలకు రేట్ లేక 7 తోటలు పెట్టక కూలి చేసుకునే వాళ్ళకు కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యి ఎవరు పిలుస్తలేరు. ఇక తోటలు పెడతానో కలుపు బాగుంటది. ఇక కలుపులు పనులు లేక మొక్కజొన్నలు వేసుకున్నాం. మా ఎమ్మెల్యే అసలు మా ఊర్లకే రాడు. ఆయన పేరు అన్నదే తెలియదు. ఆయనతో అది పాపం ఆయన ఈ నల్లవెల్లి పెద్ద సుదర్శన్ ఉన్నప్పుడు అన్నా అప్పుడో ఇప్పుడు వచ్చేది. కానీ ఈయన అయితే అసలు ఎట్లుంటాడో ఆయన ఎట్లుంటాడు. అప్పుడు ఓట్లు అప్పుడు వచ్చిండు. ఇది వరకు అయితే మా చిన్న చిన్న పల్లెటూర్లకు రానే రాడు. అదే మరి ఎట్లుంటుందో పెద్ద పెద్దోళ్ళ చేతులలో ఉంటుంది అది. ఈ చిన్న చిన్న ఇది చేసి ఒక రైతును కనిపెట్టి ఒక పేదోళ్ళ కనిపెట్టి చేసిన వాళ్ళకు ఓటు వేస్తాం. ఇది మళ్ళీ ఇది ఒకటి ముఖ్యం. ఒక్కొక్కరికి మంచిగా 6 నెలలకు 4 ఎకరాలు ఉంటే వాళ్ళకు ఒక మంచి టైంకి వస్తాయి అన్నట్టు 20,000 పెట్టుబడి. మాకు కూడా 4 ఎకరాలు ఉన్నది. మేము వాళ్ళు తెచ్చుకుంటా అంటే బిక్కు బిక్కున చూస్తాను. ఇప్పుడు ఏదైనా కట్టం వచ్చి ఆ భూమి పట్టాలు పట్టుకొని పోతే రూపాయి ఇస్తలేరు. వాళ్ళకో ఇస్తాను అసలు అసైన్డ్ ల్యాండ్ అని. అది మరి ఇప్పుడు ఉన్నది కాదు, ఒక 50 ఏళ్ళ కింద ఉన్న భూములు. వాటినన్నా అర్థం చేసుకొని కనీసానికి ఆపది కన్నా 10,000 20,000 ఎకరానికి అట్లా ఇవ్వమని ఇస్తలేరు. ఆ పట్టాలు కూడా పెట్టుకుంటలేరు. ఇక ఎట్లా ఎప్పుడు చేస్తాడు? ఇంకా ముందు చేస్తామన్నారు, ముందు చేయలే. ఇక అది చేసేది ఎంతో చెయ్యంది ఎంతో. ఎప్పుడు చేస్తాడు? దానికి రైతు బంధు కూడా లేదు. అసండి భూములకు రైతు బంధు కూడా లేదు. మళ్ళీ అది ఇప్పుడు కొన్నది కాదు, అది 20-30 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద ఉన్న భూములు అవి. ఏ గవర్నమెంట్ వచ్చినా మన పేదోళ్ళకు పాపం ఈ ఆటోలలో కూడా బస్సు ఎవరిని బతికిస్తుంది? బస్సుల గురించి మంచి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చేదందుకు కూడా ఫ్రీ బస్ అని వస్తాను పోతాను. మేము రైతులు ఎన్నడో ఒక రోజు వస్తాం. ఒక రైతుకు అనుకూలంగా చేయాలి ఎవరు కానీ. ఏ పార్టీ రాని, ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి, ఏ పెద్దోళ్ళు ఎవరు వచ్చినా కూడా రైతుకు లాభం చేస్తేనే ఒక బొచ్చడి జనాలు బతుకుతారు. ఒక రైతుకు ఇబ్బంది పడకుండా చేయాలి ఏ పార్టీ వచ్చినా.